తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యధిక మంది యాత్రికులు దర్శించేటువంటి క్షేత్రం. అక్కడ ఆధ్యాత్మికత ఎంతగా వెల్లివిరియాలో, ఆ ఏడుకొండలు ఎంత పవిత్రంగా కొనసాగాలో అందరికీ తెలిసినటువంటి వ్యవహారం. కానీ గడిచిన కొన్ని నెలలుగా చూస్తే తిరుమల చుట్టూ అనేక వివాదాలు అలముకుంటున్నాయి. అందుకు ఒకటి విధానపరమైనటువంటి లోపాలైతే, రెండోది అక్కడ భద్రత పర్యవేక్షించాల్సినటువంటి సిబ్బంది వైఫల్యం కూడా చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది. వరుసగా నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మొదలెట్టినటువంటి కల్తీ నెయ్యి వివాదం, దేవునికి సమర్పించినటువంటి ప్రసాదంలో కూడా కల్తీ జరిగింది అనేటువంటి మాటలతో మొదలెడితే 2024 సెప్టెంబర్ 19వ తారీఖున చేసినటువంటి ఆ కామెంట్స్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించాయి. దాని తర్వాత ఒక్కొక్కటిగా చూస్తే అనేక ఘటనలు, ఏకంగా తిరుమల దైవ దర్శనానికి వెళుతున్నటువంటి క్యూ లైన్లో కూడా కొట్లాటలు, తలలు పగలగొట్టుకునేటువంటి దృశ్యాలు, తలలు పగలగొట్టుకుని గాయాలు పాలు కావలసినటువంటి పరిస్థితి తిరుమలలో ఎప్పుడు ఎన్నడూ ఇలాంటివి ఊహించి ఉండనటువంటి రీతిలో జరుగుతున్నటువంటి తీరుని ఇటీవల కాలంలో మనం చూస్తాం. క్యూ లైన్లో తగాదాలే కాదు, ఏకంగా తిరుమల కొండల మీద నాన్ వెజ్ బిర్యానీ తింటూ దొరికిపోయినటువంటి ఉదంతాలు, తాజాగా నమాజ్ చేస్తూ ఒక డ్రైవర్ వెలుగు చూసినటువంటి వీడియోలు, వీటన్నిటికీ మించి తొక్కిసలాట వ్యవహారాలు, వాటితో పాటుగా తాజాగా మద్యం సేవించి తిరుమల కొండలకి కానిస్టేబుళ్ళు వచ్చి వీరంగం సృష్టించినటువంటి వైనం ఎక్కడికి అసలు ఎటు దారి తీస్తుంది? ఎక్కడ వైఫల్యం? ఎందుకని తిరుమల పాలకవర్గం ఈ రీతిలో ఫెయిల్ అవుతుంది? తిరుమల పవిత్రతను పరిరక్షించడంలో గతంలో ఏదైనా చిన్న చిన్న వ్యవహారాలు జరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అన్ని రకాలుగాను బదనాం చేసే ప్రయత్నం చేసేటట్టు వాళ్ళు, కానీ ఇప్పుడు వరుసగా ఘటనలు ఒకటి దాని తర్వాత ఒకటి మర్చిపోదాం అనుకుంటే మరొక అంతకు మించినటువంటి అపశృతులు వరుసగా దొర్లుతున్నాయి. ఏకంగా తిరుమల కొండలపై నుంచి విమానాలే ప్రయాణిస్తూ అక్కడ పవిత్రతను దెబ్బతీస్తున్నాయి, అనేక రకాల డ్రోన్లు కూడా ఎగరేసే తీరున సాగుతోంది అనేటువంటి వ్యవహారాలు వెలుగులోకి వస్తుంటే వాటిని నియంత్రించలేకపోవడాన్ని ఏమనాలి? విమాన గోపురం పైనుంచి ఎటువంటి వాయు రవాణా మార్గాలు లేకుండా చూడాలనేటువంటి పరిస్థితి నుంచి ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం అవుతుంటే ఎందుకని టీటీడీ బోర్డు అడ్డుకోలేకపోతుంది? దీంతోపాటుగా వరుసగా ఏకంగా తిరుమల కొండల పైనే బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేస్తే పెద్ద మొత్తంలో మద్యం పట్టుబడినటువంటి తీరుని ఎప్పుడైనా ఊహిస్తామా? ఎవరైనా అలాంటివి జరుగుతుందని భావిస్తారా? ఎంత ఆధ్యాత్మికత కోసం అని చెప్పి ఆ తిరుమల కొండలకు వెళ్తారు. అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలేంటి? లిక్కర్ బాటిళ్ళు కేసుల కొద్దీ పట్టుబడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇవన్నీ గడిచిన కొన్ని నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతన ధర్మ పరిరక్షణే మా ధ్యేయం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం, తిరుమల పవిత్రతను కాపాడతాం అంటూ చంద్రబాబు చెప్పడం మాటలకే పరిమితమవుతున్నట్టుగా కనిపిస్తుంది. తిరుమల కొండల చుట్టూ జరుగుతున్నటువంటి అపశృతులు అనేక మందిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. వాటిని నియంత్రించలేకపోవడం పట్ల చాలామందిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత సర్కారు మీద ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి చర్యలకు పూనుకుంటున్నట్టుగా కనిపించట్లేదు. ఏదైనా ఘటన జరిగితే దాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకునేటువంటి కోణంలో ఆలోచించడమే తప్ప అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరిద్దాం అనేటువంటి దృక్పథం లోపిస్తున్నట్టుగా ఉంది. ఇది ఎవరికి శ్రేయస్కరం కాదు. అనవసరమైనటువంటి అపోహలకి, అనేక రకాల సమస్యలకి, అందరినీ ఆందోళనకు గురి చేసేటువంటి వ్యవహారానికి దారితీస్తుంది. కాబట్టి దీన్ని ఆరంభంలోనే కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది. ఈ ప్రభుత్వం నియమించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీద ఉంటుంది. ఇరువురు సమన్వయంతో ఇలాంటి అపశృతుల్ని నియంత్రించాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. అలాంటి చర్యలు తీసుకోలేకపోతే మాత్రం తిరుమలలో జరుగుతున్నటువంటి ఘటనలు అనేక రకాలుగా కలచివేస్తున్నటువంటి తరుణంలో ప్రజల్లో పెరిగేటువంటి వ్యతిరేకత ప్రభుత్వానికి కూడా తీరని నష్టం చేకూర్చేటువంటి ప్రమాదం పొంచి ఉంటుంది. గుర్తించండి.